కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు నిరాశ మిగిల్చింది. విద్య, వెనుకబడిన ప్రాంతాలకు సరిపడా నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించారంటూ ఆదిలాబాద్లో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్ గురించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల స్పందనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందా లేదా అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మనతో ఈ విషయం మీద చర్చించడానికి ఆదిలాబాద్లో ఉపాధ్యాయ, విద్య, అదేవిధంగా రైతు వివిధ సంఘాల నాయకులు మనతో ఉన్నారు. మీరు చెప్పండి సార్, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రైతులకు ఎట్లాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని తీసుకునేటటువంటి దాంట్లో బలహీనంగా ఉంది. వాస్తవంగా గతం కన్నా బడ్జెట్ పెంచిన, గతంలో 13,60,000 కోట్లు ఉంటే ఈసారి 21,47,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రణాళిక సంబంధించినటువంటి అంశాల్లో హౌసింగ్ కానీ ఇతరత్ర సంక్షేమ స్కీమ్ల విషయంలో ప్రవేశపెట్టినప్పటికీ వాస్తవంగా పారిశ్రామికంగా, వ్యవసాయకంగా మనం ఉన్నటువంటి దేశంలో బలహీనంగా వ్యవసాయ రంగానికే ఏ ప్రభుత్వమైన కేటాయింపులలో చాలా తేడాలున్నాయి. అందుకనే వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా బడ్జెట్లో 50% వ్యవసాయ రంగాన్ని కేటాయించకుండా ఈ భారతదేశం అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. అందుకని పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులనే దాని ప్రభావము దేశంలో ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సార్, ప్రధానంగా ఇప్పండి ఒకవైపు మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. అదే విధంగా బడ్జెట్లో మాత్రం ఆ విధంగా కేటాయింపులు లేవు. ఒకవైపు దేశంలో విద్య, చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ కేటాయింపులు ఎట్లా చూస్తారు మీరు? అయితే ఈసారి బడ్జెట్ రైల్వే బడ్జెట్ను కలిపేసి మరియు ప్రణాళికేతర విభాగాలను కలిపేసి వేరే విభాగాలుగా మార్చడం, ఇట్లాంటి మార్పులే కనిపిస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్ వలన పెద్దగా అంటే దేశ ప్రజలకు జీవితాల్లో కలిగేటువంటి మార్పు ఏమైతే ఇప్పటి వరకు అందుతున్న వివరాలను చూస్తే కనిపించడం లేదు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనము ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ అది ఈ బడ్జెట్లో కేటాయింపులు చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న వివరాలను పూర్తి చేసి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఇప్పటికిప్పుడు ప్రజల్లో పెద్దగా ప్రజల జీవితాల్లో మార్పు ఏం కనిపించకపోవచ్చు. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు రైతు సంక్షేమానికి పెట్టినటువంటి బడ్జెట్లో ఒక అంశం మనకు తెలిసినటువంటి అంశము 60 రోజులలో రుణాలు చెల్లించినట్లయితే పూర్తి వడ్డీ మాఫీ అని ఇచ్చారు. ఇది పూర్తిగా హాస్యాస్పదమైనటువంటి విషయం. 60 రోజుల్లో రైతు చేతికి ఏ పంట రాదు. అటువంటప్పుడు ఆయన రుణాలు తీసుకునేది ఎప్పుడు, మళ్ళీ చెల్లించేది ఎప్పుడు, పూర్తి వడ్డీ మాఫీ పొందేది ఎప్పుడు? కాబట్టి ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి ప్రతిపాదన వల్ల పెద్ద రైతుకు ఒరిగేది ఏమీ లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం రైతుల్ని తీవ్ర నిరాశకు పరిచిందని, కనీసం ఎవరైతే రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చెందుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అట్లాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా అదేవిధంగా వాటికి కేటాయింపులు కూడా నిరాశపరిచే విధంగా ఉన్నాయని ఇక్కడ రైతు సంఘాల నాయకులు ఆవేదన చేస్తున్నారు. అదేవిధంగా విద్యా రంగానికి కదా, అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి బడ్జెట్లో వైఫల్యం చెందిందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.